ನನಗೆ ಶುಭೋದಯ. నేను చెప్పబోయే అంశం ఏమనగా వీరగాథలు 5.0 గురించి. అయితే వీరగాథలు అంటే ఎవరు? వీరగాథల కోసం ఈరోజు ఎందుకు తెలుసుకుంటున్నామంటే వీరగాథలు భారతదేశ స్వతంత్ర పోరాటంలో చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే వీరగాథల ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటంటే వారి యొక్క పట్టుదల, సహనం, అంకిత భావంతో చేసే స్వతంత్రం కోసం పోరాడే కృషి, ఇలాంటి అన్ని భావనలు కూడా మనం వీరగాథల ద్వారా మనం నేర్చుకుంటాం. అయితే భారతదేశం స్వతంత్ర పోరాటంలో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది వీరగాథలు ఉన్నారు. అందులో మన తెలుగు రాష్ట్రంలో అత్యధికంగా పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు మరియు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరియు సుభాష్ చంద్రబోస్. అల్లూరి సీతారామరాజుతో పాటు చాలామంది మహిళలు కూడా పోరాడారు. అందులో కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన రాణి రుద్రమ్మదేవి, రాణి లక్ష్మీబాయి, ఇలాంటి ఎంతో మంది వీరులు మనకి వీరగాథలుగా మనం చెప్పుకుంటున్నాం. అందులో మనం ముందుగా తెలుసుకున్న వీరగాథల్లో ఝాన్సీ లక్ష్మీబాయి 1828 నవంబర్ 19న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి పట్టణంలో జన్మించారు. ఈయన తండ్రి భగీరథీబాయి, తల్లి మారాపాన్ తండ్రి. ఈమెకి చిన్నప్పటి నుంచి మణికర్ణిక తంబై పిలిచేవారు. అంటే వాళ్ళు చిన్నప్పుడు ప్రేమగా మనో అని పిలిచేవారు. తను చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యను నేర్చుకున్నారు. అందులో గుర్రపు స్వారీ, కత్తి విద్య, ఖడ్గ విద్య, ఇలాంటి ఎన్నో యుద్ధ విద్యను నేర్చుకున్నారు. తర్వాత ఈమెకి 10 సంవత్సరాల వయసులోనే బాల్య వివాహం జరిగింది. ఈమెకి 1842వ సంవత్సరంలో మహారాజైన గంగాధర్ రావుతో ఈమెకి వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి అనే పేరు రాణి లక్ష్మీబాయిగా పేరు అనేది ఆ సామ్రాజ్యం ద్వారా పేరు అనేది వచ్చింది. దాని తర్వాత గంగాధర్ రావు గారు మరణం చెందిన తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఆ లార్డ్ డాల్ హౌస్ అనే వ్యక్తి ఆ యొక్క పథకాన్ని నిర్వహించడం ద్వారా అక్కడ ఎవరు కూడా ఆ యొక్క పోరాటంలో దత్తతని ఎవరు కూడా తీసుకోకూడదు. అందుద్వారా ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఆ యొక్క పోరాటం కోసం ఆమె యుద్ధం చేశారు. 1857వ సంవత్సరంలో సిపాయి ఉద్యమంలో తన యొక్క పాత్రను వహించి బ్రిటిష్ సామ్రాజ్యంపై, బ్రిటిష్ వారిపై ఎంతో ఎదురు తిరిగి భారతదేశ స్వతంత్రం కోసం ఆమె చాలా పోరాడింది. దాంతో పాటు 1858వ సంవత్సరంలో అత్యధిక పోరాటమైన గెరిల్లా పోరాటంలో కూడా ఆమె పాత్రను వహించి ఆమె స్వతంత్రం కోసం ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఆ యుద్ధంలో తన వీర మరణాన్ని పొందారు. ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఆ పోరాటంలో ఏమీ నినాదించారంటే నేను ఝాన్సీ లక్ష్మీబాయి వచ్చాను అనే స్వతంత్ర స్ఫూర్తితో ఎంతో మందికి ఆమె ఇప్పుడు ఆదర్శవంతంగా మారారు. ఝాన్సీ లక్ష్మీబాయి ద్వారా మనం పెంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఆమెకు ధైర్య సాహసాలు, తనతో పాటు భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం కోసం తను చేసే పోరాట విద్యను మరియు జీవిత చరిత్ర వీటికి మనందరికీ చాలా ఆదర్శవంతంగా మారింది. అందుకోసమే ఆమెకి గుర్తుగా భారతదేశంలో చాలా విగ్రహాలు, స్కూల్లో చిత్రాలు మనం ఈరోజు అందరం కూడా చూస్తున్నాం. ఆమె ఎంత ధైర్య భరిత అయిన ఝాన్సీ లక్ష్మీబాయి గారు మహిళల్లో ఎంత గొప్ప స్వతంత్ర పోరాటం చేసి మనందరికీ ఎంత గొప్ప మహిళగా మనందరికీ రావడం చాలా గొప్ప స్ఫూర్తిదాయకం. దాంతో పాటు మనం నేర్చుకోవాల్సిన ముగింపు ఏంటంటే ఝాన్సీ లక్ష్మీబాయి గారు తను పోరాటం చేసే అంశాలు మనం చాలా అంశాలు నేర్చుకోవచ్చు. దాని ద్వారా అంకిత భావాన్ని, ఒక మహిళ భారత స్వతంత్ర పోరాటంలో అంతగా కృషి చేశారు కాబట్టి పట్టుదల, సహనాన్ని, ఇలాంటి వేరే వనితగా పొందిన ఎన్నో అంశాలని రాణి లక్ష్మీబాయి ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇంత అవకాశం ఇచ్చినందుకు